టిఫిన్కి భోజనానికి మధ్యలో గంటకో గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేయండి. ఇక భోజనానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు, మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, భోజనానికి అర్ధగంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగాలండి. అంటే భోజనానికి ముందు 2 గ్లాసులు ఎందుకు నీళ్ళు తాగాలి? అన్నం తక్కువ తింటాక వెయిట్ తగ్గాలనా? కాదండి. అన్నం తినాలంటే తిన్న తర్వాత అరిగే డైజెస్టివ్ జ్యూస్ ఫామ్ అవ్వాలి కదా, అది బలంగా ఫామ్ అవడానికి ఒక మంచి మార్గం ఏంటంటే దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీళ్లు తాగి ఉండడం. నీళ్లు తాగితే ఇంకా అన్నం ఎక్కడ తింటామండి? ఎందుకు తినాం? అర్ధగంట టైం ఉంది కదా. అర్ధగంటలో లోపల ఏం జరుగుతుందంటే 10 మినిట్స్ వాటర్ బాడీ హీట్కి సమానంగా హీట్ అవుతాయి. మరో 10 నిమిషాల్లో నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటే ఫిల్టర్ అవుతాయి. మరో 10 నిమిషాల్లో జీర్ణకోశపు గోడలు పీల్చేసుకొని బ్లడ్లో కలిపేస్తాయి. ఖాళీ జీర్ణకోశం మిగులుద్ది. రోజు ఎంత తింటాం అంతా తినొచ్చు, ఇబ్బంది ఎక్కడొచ్చింది? పైగా వాటర్ సోర్స్ పుష్కలంగా ఉంటుంది. ఇంకో చిన్న మాట చెప్పనా, ఎక్కువలు వస్తాయా? గొంతును పెడుతుంది అంటామా? లేకపోతే ఒక ముద్దకో 2 ముద్దలకోసారో నీళ్ళు తాగుతూ ఉంటామా? అలాంటి అవసరాలన్నీ కూడా తీరిపోతాయి ఈ పద్ధతిలో. అన్నం తినడానికి అర్ధగంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగటం మీరు మొదలుపెట్టేస్తే చేయి కడుక్కోవడానికి తప్ప, నోరు పుక్కిలించడానికి తప్ప అసలు గ్లాస్ అవసరం కూడా రాదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, అమ్మ అన్నం పెడితే ముందు నీళ్ళ గ్లాస్ పెట్టి అన్నం పెడద్దా లేదా? అంటే నేను గట్టిగా అనలేను, కానీ నేను అరే గ్లాస్ పెట్టకుండా అన్నం పెడతారా, గొంతును పెడితే ఏమైంది అన్న అనుకున్న రోజులు కూడా ఉండి ఉంటాయేమో. కానీ మీరు ఈ పద్ధతిలోకి వచ్చిన తర్వాత అసలు అన్నం పడలే దగ్గర గ్లాస్ ఎందుకమ్మా అనే రోజులు వస్తాయి. జాగ్రత్తగా చేయండి. భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసుల మంచినీళ్ళు తాగి ఉండండి. భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేసుకోండి అమ్మా. ఆ తర్వాత జబ్బు తగ్గాలంటే ఖచ్చితమైనటువంటి నిబంధన ఏమిటంటే అన్నంలో 50% కూర ఉండాల్సిందే. మీరు భోజనం చేస్తున్నారంటే 100 గ్రాములు తింటే 50 గ్రాముల కూర, 50 గ్రాముల అన్నం ఉండాలి. కిలో తింటాను, అరకిలో కూర, అరకిలో అన్నం ఉండాలి. అలా పెట్టుకోండి. అన్నానికి ఏం వాడుకుంటారు మీ ఇష్టం, ఏదైనా వాడుకోండి. బియ్యం వాడుకోండి, జొన్నలు వాడుకోండి, మీ ఇష్టం, నచ్చిన ఏవైనా వాడుకోండి. కానీ కూర మాత్రం 50% ఉండాల్సిందే. ఈ దృష్టిలో పెట్టుకోండి. అలాగే కూరల్లో ఏ కూర అనకండి, మీ ఇష్టం, నచ్చిన కూర ఏది తిన్నా ఏం లేదు. ఎన్ని కూరగాయలు లేవండి, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, బెండకాయ ఓ లిస్ట్ చదవచ్చు కదా. అట్లే ఏది నచ్చితే తినండి. ఆకుకూరలు ఉన్నాయి కదా చాలా, కాస్త ఆకుకూరలు ఎక్కువ వాడుకోండి. అయితే కూర వండేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వండినట్టుగా ఈ రకమైన టేస్టులతో వండితే మాత్రం ఇంత కూర తింటే కొత్త జబ్బులు వస్తాయి. జబ్బు తగ్గడానికి కూర ఎక్కువ తిన్నట్టు అవ్వదు. కనీసం కడుపులో మంటనే మొదలవుద్ది 3 రోజులు తినేసరికి. అందుకే ఉప్పు, నూనె, కారం 50% తగ్గించాలి. స్పూన్ వేస్తుంటే అర స్పూన్ వేసుకోవాలి. నెలకి మా ఇంట్లో కేజీ నూనె ఖర్చు అవుద్దండి అంటే అర కేజీ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే మసాలాలు అసలు వాడద్దు, పక్క పెట్టేయండి. అంటే కూర చప్పగా ఉంటే తినలేం కదా, ఎక్కువ కూర తినమంటావు, రుచి లేకుండా చేసుకోమంటావు. నీళ్ళలో ఉడికించి అక్కడ పెట్టుకుంటే టేస్ట్గా ఎలా ఉంటుంది? టేస్ట్గా ఇవేస్తే వచ్చిన టేస్ట్ సరే, ఆరోగ్యానికి ఉపయోగపడిన టేస్ట్ కదా. మీరేం చేయండి అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే పద్ధతుల్లో టేస్ట్గా వండుకొని తినండి. ఎందుకంటే మనం ఎందుకు పుట్టాం? హాయిగా సంతోషపడటానికి పుట్టాం, టేస్ట్గా తినటానికి పుట్టాం. ఈ రెండే. అంటే ఈ మాట మీకు చేదుగా అనిపించదు, తినటానికి పుట్టామంటావా అనొచ్చు, కానీ నిజమే అది. ఒకటి మానసికంగా 10 మందితో సంబంధాలతో హాయిగా ఉంటాకు పుట్టాం, 2 శుభ్రంగా తింటాకు పుట్టాం. ఇంతే. కాబట్టి టేస్ట్గా తినాల్సిందే, రుచిగా తినాల్సిందే, రుచిని హాయిగా ఎంజాయ్ చేయాల్సిందే. అంటే తింటాక నేను పుట్టలేదు అన్నాడికి అన్నం పెట్ట మానేయండి. ఏం చేస్తాడో చూద్దాం. కొంచెం పెట్టవాలని సాయంత్రానికన్నా వస్తాడు ఇంటికి. కాబట్టి తినకుండా బతికుండే ప్రశ్న లేదు. ఆ తినేదేదో రుచిగా తినాల్సిందే. రుచిగా తినాలంటే నేచర్ ఎన్ని అద్భుతమైన రుచులు ఇచ్చిందంటే మనం పొరపాటు పడి ఏమయ్యామంటే వీళ్ళు బిజినెస్ కోసం అలవాటు చేసిన కృత్రిమ రుచులు అనుకొని ఇక అలవాటు పడి అదే తింటున్నాం. ఇంట్లో ఒక్కొక్క పిల్లకి ఒక అన్నం పెట్టడం మొదలెడితే ఏం చేస్తే అదే తింటదే, జీవితం అంతా అదే తింటుంది. పక్కాళ్ళు ఏదైనా పెడితే కూడా తిందో, ఎందుకు అలవాటు అయిపోయి. అట్లా అయిపోయింది మన పరిస్థితి వీళ్ళలో. బిజినెస్ హెల్త్ బిజినెస్ అయింది, ఫుడ్ బిజినెస్ అయింది. ఈ స్థితిలో ఒక్కొక్కసారి పెళ్లికి వెళితే ఎంత ఆశ్చర్యం వేస్తుందో, వాళ్ళు వంకాయ కూర మాంసం కూరలానే చేస్తారు, మాంసం కూరలానే చేస్తారు. వాళ్ళు పప్పు వేసుకో, బెండకాయ వేసుకో, దొండకాయ వేసుకో, ఏది వేసుకున్నా మాంసం కూరలానే చేస్తారు. అంటే ఏమనుకుంటారు? భలేగా చేసామరా అనుకుంటారు. అలా టేస్ట్ల మాయ ఏమైపోయిందంటే రుచి తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. కానీ నేచర్ ఇచ్చిన టేస్టులు మహాద్భుతంగా ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను కూర ఎలా చేయాలో విషయంలోకి వెళ్తాను. పులుపు అన్నాం అనుకోండి, చింతపండు తప్ప గుర్తు రాదా లేదా? కానీ నిమ్మకాయ పులుపు, ఉసిరికాయ పులుపు, దబ్బకాయ పులుపు, ఎన్ని పులుపులు ఉన్నాయండి? ఏది వాక్కాయ పులుపు, కలింకాయ అంటామే, కలింకాయ పులుపు, ఎన్ని రకాల పులుపులు ఉన్నాయండి? అన్నీ మర్చిపోయి చింతపండు తప్ప ఏమీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అమ్మకు తెలుసు చింతపండు లేకుండానే నిమ్మకాయతో పులిహార చేయగలమని, దబ్బకాయతో పులిహార చేయగలమని, ఉసిరికాయని నిమ్మకాయ బదులు చింతపండు బదులు వాడగలమని. అలా చాలా రకాల పులుపులు ఉన్నాయి, వాటిని వాడుకోండి. అలా అనేక రకాల టేస్టులు ఉన్నాయి, వాడుకోండి. కూర రుచిగా ఉండాలంటే ఒక 4-5 రకాలు నేను చెప్తాను చూడండి. నువ్వులు దోరగా వేయించేసి పౌడర్ చేయండి, మిక్సీలో డబ్బాలో పడండి. నువ్వుల పొడి డబ్బా, వేరుశెనగ గింజలు అంతే దోరగా వేయించి పౌడర్ చేయండి.
మినపప్పు అంతే దోరగా వేయించి పౌడర్ చేయండి, మంచి శనగపప్పు అంతే దోరగా వేయించి పౌడర్ చేయండి. వీటన్నిటితో ఉప్పు డబ్బా, కారం డబ్బా, నూనె డబ్బా లాగా వచ్చేయాలి వంటగదిలో. అన్ని డబ్బాలు కొత్త డబ్బాలు ఉండాలి మనకి. ఏం డబ్బా అంటే నువ్వుల పొడి డబ్బా, ఇదేంటి కొబ్బరి పొడి డబ్బా, ఇదేంటి మినపప్పు పొడి డబ్బా, అదేంటి మంచి శనగపప్పు పొడి డబ్బా, ఇదేంటి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం పౌడర్ డబ్బాలు వచ్చేయాలి. కూర వండేటప్పుడు 1 స్పూను 2 స్పూన్లు, 1 స్పూను 2 స్పూన్లు టేస్ట్ని బట్టి వేసేయండి. వాటిని ఎంతెంత కలపాలి, ఎలా కలపాలి మీకు అనుభవంలో భలే వచ్చేస్తుంది. ఇది ఎక్కువ వేద్దాం, ఇది తక్కువ వేద్దాం, ఇది ఎక్కువ వేద్దాం, ఇది తక్కువ వేద్దాం అని. ఆ పద్ధతిలో మీరు వండి పెడితే ఉప్పే లేదు, కారమే లేదు, నూనె లేదు, ఇవన్నీ తగ్గించేశారనేది అర్థమే కాదు. సగానికి సగం తగ్గించిందిరా అనేది పిల్లలకు తెలియదు, ఆయనకి తెలియదు. భలే వండి పెట్టేయచ్చు, భలే టేస్ట్ వచ్చేస్తుంది. అయినా వీళ్ళు ఇవాటి నుంచి ఎట్ట వండింది అని జాగ్రత్త పడుతున్నారనుకో, అది కూడా తెలియకుండా ఉండాలంటే హోటల్ వాళ్ళ టెక్నిక్ పాటించండి. హోటల్లో వాళ్ళు తినిపిస్తారుగా, 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లోంచి తీసి ఓవెన్లో పెట్టి కూడా ఎదురుగా పెడితే మన వాళ్ళు గుర్తుపెట్టకుండా తినరాట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అద్భుతమైన టెక్నిక్ వాడతారు వాళ్ళు. అంటే వాళ్ళ టెక్నిక్స్లో ఒకటి వదిలేయాలి మనం. ఏది, బాత్రూంలో పెట్టే లైట్లన్నీ హోటల్ నిండా పెడతారు. అవి మనకు అవసరం లేదు, శుభ్రంగా ట్యూబ్ లైటే పెట్టుకోండి, వెలుతురులోనే తినండి, గుడ్డు లైట్ మనకు అవసరంలా. కానీ నెక్స్ట్ పళ్ళె ముందు పెట్టే టెక్నిక్స్ వాడేసుకోండి. ఏం చేస్తారు వాళ్ళు అంటే, నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెడతారు. ఈ నిమ్మకాయ రసం పిండగానే ఈ టేస్ట్లో, అది ఎప్పటి టేస్టో కూడా గుర్తురాదు, ఈ టేస్ట్లో తినేస్తాం. మరి నిమ్మకాయ రసం మన ఇంట్లో రోజు ముక్కలు కట్ చేసి అన్నం పళ్ళెం దగ్గర పెట్టుకోకూడదా? ఉల్లిపాయ కట్ చేసి అక్కడ పెడతారు. ఉల్లిపాయ ఘాట్లో ఇది ఏం తింటున్నారో అర్థం కాకుండా తినేసి బయటకు వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది పొట్ట ఇంటి అనీజీగా ఉందని, అక్కడ అర్థం కాదు. అదంతా వదిలేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి కూడా ఆ నిమ్మకాయల్ని, ఆ ఉల్లిపాయల్ని రోజు అన్నం దగ్గర ఉండేట్టు చూసుకుంటే అద్భుతంగా తినేయచ్చు. ఇంకో చిన్న మాట చెప్తాను, నాలుక మీద ఉండే టేస్ట్ గ్లాండ్స్ వయస్సు ఓన్లీ 10 డేసే. కాబట్టి భయపడాల్సింది కూడా లేదు. 10 రోజులు బలవంతాన మీరు ఈ ఆహారాన్ని తింటూ వస్తే మీరు ఏం తింటున్నారో 11వ రోజు నుంచి అదే మీ టేస్ట్. మళ్ళీ పొరపాటున ఆ పక్కింటికి వెళ్ళి ఆ కూర వండుకొని తింటే అబ్బో మంట, అయ్యో ఉప్పు అంటారు. ఎంత తేడా ఉంటుందో. 10 రోజులు ఆ ఉప్పు తగ్గించేస్తే ఉప్పు వేసుకుని తినలేరు. అంత అద్భుతంగా మీకు నాలుకే చాలా అద్భుతమైందండి. మనం బలవంతం చేసి దాన్ని అన్యాయం చేశాం, కానీ అది చాలా మంచిది. ఏ మంచి రుచి అలవాటు చేస్తే 10 డేస్లో అలవాటు చేసేసుకుంటుంది. ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, జబ్బు తగ్గాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మరొకటి ఉంది. 5 ఆహార పదార్థాలని 3 నెలలు తినద్దు. ఏ జబ్బు తగ్గాలన్నా ఇది ఒక రూల్ అంతే. ఏ జబ్బున్నా సరే అది వదిలిపోవాలి ఒంట్లోంచి అంటే ఈ 5టిని 3 నెలలు తినకండి. ఏ 5? మాంసం, గుడ్లు, చేపలు, చింతపండు, పాలు. ఈ 5టిని పక్కన పెట్టండి. ఎన్ని రోజులు? 3 నెలలు పక్కన పెట్టండి. 3 నెలలు కాదు, 4 నెలలు పక్కన పెట్టండి. జబ్బు తగ్గుద్దంటే అంతకంటే ఏం కావాలండి? ఎందుకంటే వీళ్ళు భయపెట్టట్లా. షుగర్ వస్తే లైఫ్ అంతా, బీపీ వస్తే లైఫ్ అంతా, థైరాయిడ్ వస్తే లైఫ్ అంతా ఎట్టా ఉందంటే భయపడేట్టుగా ఉన్నాయి కదా. వీటికంటే 3 నెలలు 4 నెలలు మాంసం తినకపోతే ఏం పోయింది, కోడిగుడ్డు తినకపోతే ఏం పోయింది? శుభ్రంగా పక్క పెట్టేయండి. ఇంట్లో మాంసాలు, కోడిగుడ్లు, చింతపండ్లు, పాలు ఇట్లాంటివన్నీ కూడా ఒక 3 నెలలు ఉండొద్దు అని పక్క పెట్టుకోండి. తర్వాత మీ ఇష్టం. జబ్బు తగ్గిన తర్వాత హాయిగా తినండి. మీరు తినే టేస్ట్లు మీరు తినొచ్చు. ఫ్రెండ్స్, నేను మాంసం తినొద్దు అంటాడా అనకండి, నేను అనలా. 3 నెలలు ఆగండి అన్నాను. లేదా సిద్ధార్థ అని ఆయన పేరు పెట్టి మాంసం తినమంటాడా 3 నెలల తర్వాత అనకండి. మాంసం తినండి 3 నెలల తర్వాత నేను అనలా. తినే అలవాటు ఉంటే పొరపాటు లేదన్నాను. 3 నెలలు మాంసం తినటం తినేవాళ్ళు ఆపండి అన్నాను. 3 నెలల తర్వాత ఎవరి సాంప్రదాయాలు, ఎవరి ఇష్టాలు, ఎవరి టేస్టులు వాళ్ళవి ఉంటాయి. ఇదే తిను, అదే తిను, వాళ్ళెవరు వీళ్ళెవరు మన మీద పెత్తనం చేయడానికి? ఒకళ్ళు తినే ఆహారాన్ని ఇదే రైట్ అని చెప్పి డిసైడ్ చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. నేనేమంటున్నానంటే జబ్బు తగ్గించే లక్షణం మాంసంలో, గుడ్లలో, చింతపండులో, పాలలో లేదు. కాబట్టి అమ్మ ప్లీజ్ 3 నెలలు ఆపండి అటు ఇంట్లోంచి. జబ్బు తగ్గిన తర్వాత మీరు ఎలా ఉంటారో అలా ఉండండి అంటున్నాను. ఓకేనా? నా పేరు నాంత. నేను పాల్వంచ నుంచి వచ్చాను. పాల్వంచ. నాకు జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు అన్నమాట. 1 ఇయర్ అయింది. హాస్పిటల్లో చూపించాము కానీ తగ్గట్లేదు. మెడిసిన్స్ వాడినంతసేపే పెయిన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది, తర్వాత తగ్గవు. కానీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి వీడికి రాకముందు నేను 15 డేస్ డైట్ యూట్యూబ్లో చూసి డైట్ ఫాలో అయ్యాను. అది ఫాలో అయిన తర్వాత వచ్చాను మళ్ళీ 1 మంత్ డైట్ ఫాలో అయ్యా. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. రిలీఫ్. ఏం లేదు, జ్యూసులు తాగమన్నారు, వాటర్ తాగమన్నారు. కొన్ని తినకూడనివి తినొద్దు, తాగొద్దు అనేసి చెప్పడం జరిగింది. వాటిని ఫాలో అవుతున్నాము. మార్నింగ్ వచ్చేసి లేవగానే 2 గ్లాసెస్ వాటరు,
తర్వాత గంట గ్యాప్ ఇచ్చేసి వాటరు, మళ్ళీ 2 గ్లాసులు వాటరు, తర్వాత కొత్తిమీర, పుదీనా, తులసాకు జ్యూసు, ఆ జ్యూసు 1 గ్లాస్ తాగమన్నారు. అది తాగిన హాఫ్ అన్ అవర్కి ఏదైనా టిఫిన్ చేసుకోమన్నారు. తర్వాత మామూలుగా మనం గంట గ్యాప్లో వాటర్ గ్లాస్ వాటర్ తాగాలి. అలా లంచ్కు ముందు 2 గ్లాస్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ తాగాలి. అలా చేశాక లంచ్ చేశాక మళ్ళీ గంటన్నర గ్యాప్కి మళ్ళీ గంటకి గంటకి గ్లాస్ అట్లా సాయంత్రం ఈవినింగ్ భోజనం చేసేదాకా అలా ఫాలో అవ్వమన్నారు. అదే ఫాలో అయ్యాము. ఫాలో అయితే కొంచెం రిలీఫ్ అనిపించింది, బాగానే ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి వచ్చాము, ఇంకా ఏమన్నా చేంజ్ చేస్తారేమో ఇందులో ఈ డైట్లో అనేసి వచ్చాము. దానికోసం వచ్చాము. సీరియల్ ఏ టైం అవుతుందో ఏమో తెలియదు, చాలా టైం పట్టేటట్టుంది. జనాలు బాగున్నారు. మార్నింగ్ 9 వచ్చాను ఇక్కడికి, అయినా అప్పటికి 90 నెంబర్ వచ్చింది సీరియల్. అయితే నాకైతే నమ్మకం అనిపిస్తుంది, ఫాలో అవుతున్నాను. అలా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఫాలో అవ్వమన్నారు. అదే ఫాలో అవుదామని వచ్చి మళ్ళీ రెండోసారికి వచ్చాము.